వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనతో జీవీఎల్ఎన్ ఆచార్యులు గారు ఇక్కడ ఉన్నారు. సో మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. జ్యోతిష్యానికి మనిషికి సంబంధం ఏంటి సార్? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. జ్యోతిష్యం వేద రహస్య సారం. మనకు 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం. ఈ 4 వేదాలలో కూడా జ్యోతిష్య ప్రస్తావన అనేటువంటిది కొనసాగుతూనే ఉంది పరంపరగా. అయితే ఇక్కడ కృత, త్రేత, ద్వాపర, కలియుగాల్లో కూడా సృష్టి ఆరంభానికి పూర్వం యుగాన్ని ఆరంభించినప్పుడు ఇంద్రాది దేవతల చేత ఆనాడు కృతయుగానికి కానీ త్రేతాయుగానికి ద్వాపర కలియుగాలకు కూడా ఈ గ్రహాలే రాజ్య పరిపాలన చేశాయి అని చెప్పడానికి కూడా అనేక రకాల ఆధారాలు మన అంశాల్లో ఉన్నాయి. అయితే ఇక్కడ జ్యోతిష్యం కేవలం మానవుల కోసమేనా అనే ప్రశ్న వచ్చినప్పుడు జ్యోతిష్యం కేవలం మానవుల కోసం కాదు. ఇది ఖగోళ శాస్త్రానికి సంబంధించినది. ఇది ఒక సమిష్టి శాస్త్రం. ఈ భూమిపైన మానవ గణంతో పాటు అనేక జీవరాశులు, జంతువులు, ప్రకృతి, వాతావరణం, భూ ఉపరితలం, భూ అంతర్భాగం, వీటికి సంబంధించినటువంటి ప్రతి అంశాలు కూడా ఆయా గ్రహాలు ఏ ప్రాంతాలకు ఎలా ఫలితాలను ఇస్తాయి అనేటువంటి దాన్ని చెబుతూ భూభాగం పైన జీవించే జీవరాశులలో మానవుడు కూడా ఒకడు కాబట్టి వాడి యొక్క పుట్టుక, వాడి జీవన ప్రమాణం, వాడి ఉన్నతులు, పదోన్నతులు ఎలా ఉంటాయి అన్నదాన్ని కూడా పూర్తి స్థాయిలో విపులీకరించడానికి ఏర్పాటు చేయబడినటువంటి శాస్త్రమే జ్యోతిష్యం. ఈ జ్యోతిష్యం మానవుడి యొక్క జీవితం మీద 25% ప్రభావం చూపుతుంది. మిగిలిన 75% యావత్ ప్రపంచానికి శాసిస్తుంది. అంతేగాని జాతకం మా కోసమే పుట్టింది, మనుషుల కోసమే పుట్టింది, 100% ఇదే పని చేస్తుంది, ఈ 100% లేకపోతే మీరు చచ్చిపోతారు, విడిపోతారు, కలిసిపోతారు అని చెప్పేటువంటి శాస్త్రం కాదు. ఒక దిక్సూచి మాదిరిగా, ఒక వెలుగు మాదిరిగా, వాన చేత రక్షించబడిన గొడుగు మాదిరిగా ఉండబడిన ఒక ఆయుధమే కానీ పూర్తి స్థాయిలో జ్యోతిష్యం మనిషికి వర్తించదు. కొంతమేర మాత్రమే వర్తిస్తుంది. అది కూడా శాస్త్రోక్తంగా విధి విధానాలను తెలుసుకొని ఆ జాతకుడిని సక్రమ మార్గాన పంపించడానికి ఏ మార్గాలైతే ఉన్నాయో ఆ మార్గాలు మొత్తాన్ని కూడా వివరించి విస్తృతపరచి ఆ జాతకుడిని ఉన్నత మార్గాల వైపు తీసుకెళ్ళటానికే తప్ప ఇదే జీవితం, ఇదే ప్రయాణం, ఇదే నీ బతుకు అని నిర్ధారించే స్థాయికి జ్యోతిష్యం లేదు. సో కాబట్టి నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన, దైవారాధన, మీ పెద్దల ఆశీస్సులు ఉన్నవారికి జాతకం గురించి కానీ జ్యోతిష్యం గురించి కానీ పరిశీలన చేయాల్సిన అవసరం కూడా లేదు. సో కాబట్టి ముందు నైమిత్తికంగా నిత్యం మీరు చేయాల్సిన మంచి పనులు చేయండి. అవి మీకు అనుకూలంగా మారుతూ మీకు సత్ఫలితాలు అందిస్తాయి తప్ప పూర్తి స్థాయిలో జ్యోతిష్యమే మనిషి జీవితాన్ని నడుపుతుంది, అదే ఆహారం, అదే గాలి, అదే కాఫీ, అదే టీ అంటే మాత్రం ఒప్పుకోను. శాస్త్రాన్ని శాస్త్రంగానే చూద్దాం, శాస్త్రాన్ని గౌరవిద్దాం. ఆ శాస్త్రం మిమ్మల్ని ఉద్ధరింపజేస్తుంది, ఉజ్జీవింపబడి చేస్తుంది. జ్యోతిష్యానికి సంఖ్యాశాస్త్రానికి తేడా ఏంటండి? జ్యోతిష్య శాస్త్రానికి సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం అడగకుండా నీకేం కావాలో నీవు అడగకుండా నీ యొక్క ప్రవర్తన,
నీ యొక్క ఆలోచన, నీ నడవడికను గమనించి నీకు సహాయ సహకారాలు అందించడం జ్యోతిష్యం. మాటలు రాని పిల్లవాడి యొక్క సైగలను చూచి తల్లి ఎలాగైతే ఆ బిడ్డకు ఆకలేస్తుందా, మరి ఏ ఇబ్బంది అన్నా ఉన్నదా అని గమనించుకొని ఆ పిల్లవాడికి వచ్చినటువంటి బాధని నివృత్తి చేయడానికి ఏ ప్రయత్నాలైతే చేస్తుందో, జాతకుడికి తనకు వచ్చేటువంటి ఇబ్బందులని, లాభ నష్టాలని, సుఖ దుఃఖాలను తెలియజేస్తూ ఆ జాతకుడి యొక్క జీవన ప్రమాణాలని మెరుగుపరచడానికి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్రమబద్ధీకరించి క్రమశిక్షణలో ఆ జాతకుడిని ఉన్నత స్థితి తీసుకెళ్ళేటువంటిది ఏదన్నా ఉంది అంటే అది ఒక జ్యోతిష్యం మాత్రమే. ఇక సంఖ్యాశాస్త్రం, గ్రామీణ ప్రాంతాల్లో తిరునాళ్ళు జరుగుతుంటాయి. తిరునాళ్ళు, జాతరలు జరుగుతున్నప్పుడు అక్కడ బ్రాకెట్ ఆట ఆడుతుంటారు. ఒక డబ్బాలో కొన్ని నెంబర్ల బ్రాకెట్ వేసి ఎదురుగా కొంతమందిని కూర్చోబెట్టి డబ్బాలో గరడ వాయించి దొర్లించి అందులో ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ మీద డబ్బులు కాసుకున్నవాడు డబ్బులు ఇచ్చినట్టుగా ఉంటుంది. సంఖ్యాశాస్త్రం అంటే మానవుల పేర్ల మీద బతికే శాస్త్రం, అడుక్కు తినే శాస్త్రం అని చెబుతాను. ఎదుటివారి పేర్ల మీద, ఎదుటివారి ఫోన్ నెంబర్ల మీద, ఎదుటివారి రాతలని వారి రాతలుగా మార్చుకొని అక్షరాలను రంకెలేస్తూ బ్రాకెట్ ఆటలు ఆడటం ఎలాగైతే ఉందో, సంఖ్యాశాస్త్రవేత్తలందరూ కూడా బ్రాకెట్ ఆటలను జోదగాళ్ళే అని చెబుతాను. కాబట్టి సంఖ్యాశాస్త్రానికి ప్రామాణికత లేదు, దానికి ఒక శాస్త్రం అనకూడదు. మనం ఎప్పుడో కీరో అనేటువంటి ఒక అమెరికన్ శాస్త్రవేత్త తాను అవలంబించినటువంటి శాస్త్రాన్ని మనవాడు అడుక్కొచ్చుకొని ఆ అడుక్కొచ్చుకున్న శాస్త్రాన్ని ప్రజలపై రుద్ది ఇది కూడా మేము శాస్త్రం అని చెప్పేసి ఒక డెంటిస్ట్ కనుక పుచ్చిపోయిన బళ్ళని పీకేసినట్లుగా ఈ న్యూమరాలజిస్టులు వ్యక్తుల యొక్క పేర్లలో అక్షరాలు మార్చడం ద్వారా ఏదో లబ్ధి వస్తున్న ఒక మాయా ప్రపంచంలో తీసుకుని వెళ్ళి కొంతకాలం పాటు అభివృద్ధి చెంది చివరికి వారికి వారే పతన సందర్భంలో చూసాం. కానీ జ్యోతిషశాస్త్రం ఎప్పుడు కూడాను స్థిరమైనది, ఉజ్జీవబడేది. మరి యుగాలు వచ్చినా కూడా జ్యోతిషం నిలబడుతుంది తప్పితే ప్రామాణికత లేనటువంటి సంఖ్యాశాస్త్రం మాత్రం నిలబడదు. సో సంఖ్యాశాస్త్రానికి ప్రామాణికం లేదు, జ్యోతిషశాస్త్రానికి మాత్రమే పరిపూర్ణమైనటువంటి శాస్త్రం ఉన్నది. కాబట్టి భారతదేశంలో అత్యధికులు జ్యోతిష్య శాస్త్రానికే పట్టం కట్టారు, కానీ సంఖ్యాశాస్త్రాన్ని సత్ప్రమాణంగా ఎక్కడ పరిగణించలేదు. మనకేదో కష్టాలు వచ్చాయని తాత్కాలికంగా మనం ఒక సంఖ్యాశాస్త్రం గెలిచి మన పేరు మార్చుకుంటే మనం బాగుపడతామంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కంటన తీసిన సంసారాన్ని కూడా మీరు అవమానపరిచిన వారు అవుతారు. కాబట్టి సంఖ్యాశాస్త్రానికి ప్రామాణికత లేదు, కేవలం ఉన్నటువంటిది జ్యోతిష శాస్త్రానికి విషయాన్ని ప్రేక్షకులు తెలుసుకున్న రోజున వారి జీవితాలను మార్చుకునే ప్రయత్నం చేస్తారు. శుభం.